హాయ్, దిస్ ఇస్ సత్య, నారా కుమారుడు మూవీ డైరెక్టర్ని. నేను ప్రీవియస్గా పూరి జగన్నాథ్ గారి దగ్గర వర్క్ చేశాను. ఆ తర్వాత డైరెక్టర్ అవ్వాలని చెప్పి ఒక మంచి స్క్రిప్ట్ చేసుకున్నది నారా కుమారుడు కథ ద్వారా నేను ప్రొడ్యూసర్ వజ్రాంగ్ సత్యదీప్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఆయనకి స్టోరీ చాలా బాగా నచ్చి ఈ కథ డిఫరెంట్గా మనం చేద్దామని చెప్పి ఎవరితో చేస్తే బాగుంటుందనే డిస్కషన్లో ఉన్నప్పుడు అందాల రాక్షసి మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీలో నవీన్ పెర్ఫార్మెన్స్ బాగా నచ్చి ఇతనైతే మన సినిమా బాగుంటుందని అన్నా. ప్రొడ్యూసర్ గారు కొంచెం ఆయనకి అంటే అతను మాసీగా ఉన్నాడు కదా, మన కథలో హీరో చాలా స్టైలిష్గా అర్బన్ లుక్తో ఉంటాడు కదా, ఎలా అని అనుకున్నప్పుడు లేదు అతను నేను లుక్ అంతా చేంజ్ చేస్తాను, మేక్ ఓవర్ చేద్దాం, అతని ఐజ్లో అట్రాక్షన్ ఉంది, సో అతను నేను కంప్లీట్గా లుక్కే చేంజ్ చేస్తానని చెప్పి నేను కన్విన్స్ చేసి నవీన్కి కథ చెప్పడం జరిగింది. నవీన్కి కథ చాలా బాగా నచ్చింది. సో అతను కూడా సేమ్ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే ఫోటోషూట్ పెట్టి అతను మొత్తం మేక్ ఓవర్ చేసాం. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అలా నారా కుమారుడు మూవీ స్టార్ట్ అయిందనమాట. నారా కుమారుడు కంప్లీట్ సాఫ్ట్ లవ్ స్టోరీ అండి. హీరో క్యారెక్టర్ పేరు వైష్ణవ్, హీరోయిన్ పేరు బిందు. యాక్చువల్లీ లవ్ స్టోరీ అనేసరికి జనరల్గా ఇద్దరు ఒకరినొకరు లవ్ చేసుకోవడం, తర్వాత మధ్యలో వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఫైనల్గా కలుసుకోవడం అనేది రెగ్యులర్ ఫార్మేట్లోనే ఉంటుంది. కాకపోతే నేను ఈ లవ్ స్టోరీతో పాటు ఒక ఇన్సైడ్ లోపల ఒక స్ట్రాంగ్ కంటెంట్ మెసేజ్ ఒకటి చెప్తున్నానండి. అంటే పాయింట్ ఉంది, నాట్ ఓన్లీ లవ్ స్టోరీ. ఇదే లవ్ స్టోరీలో చాలా ఎమోషనల్ పాయింట్ ఉంది. గర్ల్స్కి మస్ట్ ఎడ్యుకేషన్ అనే పాయింట్ని నేను చాలా దాని చుట్టూ యాక్చువల్గా లవ్ స్టోరీ అల్లడం జరిగింది. అది చెప్పడం కోసమే. సో నాట్ ఓన్లీ లవ్ స్టోరీ, కానీ చూడడానికి మాత్రం కంప్లీట్గా లవ్ స్టోరీగా ఉంటుంది. ఎంటర్టైనింగ్గా ఉంటుంది, యూత్ఫుల్గా, ఎంటర్టైనింగ్గా, రొమాంటిక్గా ఉంటుంది. కాకపోతే ఈ సినిమా చూడాలి అని అంటే లవ్ స్టోరీతో పాటు ఒక మంచి ఎమోషనల్ సెంటిమెంట్ చిన్న పాయింట్ చెప్పడం జరిగింది. సో దానికోసం కూడా మీరు ఫ్యామిలీతో పాటు అందరూ కలిసి చూడొచ్చు. అందుకే సెన్సార్ క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది. డెఫినెట్గా ఇది నాట్ ఓన్లీ యూత్, ఫ్యామిలీ, పిల్లలు అందరూ యునైటెడ్గా కలిసి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు 2 hours పాటు. నారా కుమారుడు మూవీ కాస్టింగ్ జరుగుతున్నప్పుడు ఇందులో మెయిన్ క్రూషియల్ రోల్ హీరోయిన్ క్యారెక్టర్ బిందు రోల్. ఆ రోల్ కోసం నేను చాలామందిని ఆడిషన్ చేశాను. బాంబే వెళ్ళొచ్చాను, ఇక్కడ చాలామందిని, అలాగే సౌత్ హీరోయిన్ కూడా ఆడిషన్ చేయడం జరిగింది. ఎందుకంటే పర్టికులర్గా బిందు క్యారెక్టరు చాలా క్రూషియల్ రోలు. అమ్మాయికి కొన్ని అంటే లిమిట్స్ ఉన్నాయి. అంటే అమ్మాయి చాలా యంగ్గా ఉండాలి, తర్వాత మన ఫ్యామిలీస్లో అమ్మాయిలా ఉండాలి, ట్రెడిషనల్ ఫీల్ ఉండాలి, ఇలా పెర్ఫారెన్స్ చాలా అద్భుతంగా చేసి ఉండాలి, ఈజ్ ఉండాలి అని కొన్ని పెట్టుకొని చాలామంది చేయడం జరిగింది. చాలామంది చేసేటప్పుడు ఏంటి అని హీరోయిన్ దొరక కూడా 2 months షూట్ పోస్ట్పోన్ చేసుకున్నాం. అదే టైంలో యూట్యూబ్లో అనుకోకుండానే షార్ట్ ఫిల్మ్ చూశాను. ఆ రీతిలో యూజును తర్వాత కళలో అట్రాక్షన్ నాకు బాగా నచ్చింది. సో ఈ అమ్మాయి బిందుకి పర్ఫెక్ట్ యాప్ట్ అని చెప్పి అమ్మాయిని పిలిపించి ఆడిషన్ చేయడం జరిగింది. ఆడిషన్ కూడా అమ్మాయి చాలా బాగా చేసింది. సో షీజ్ బిందు అని ఫిక్స్ అయిపోయి ఆ తర్వాత అమ్మాయికి ఆ బిందు క్యారెక్టర్లో ఎలా ఉండాలని చెప్పి కొన్ని చెప్పడంతో అమ్మాయి అలాగే సినిమా కంప్లీట్ అయ్యే వరకు మెయింటైన్ చేసింది. సో అలా రీతు బిందు క్యారెక్టర్కి సెలెక్ట్ అయింది. నేను పూరి జగన్నాథ్ గారి దగ్గర వర్క్ చేశాను. సో ఆబ్వియస్లీ చాలామంది అనుకుంటారు పూరి అసిస్టెంట్స్ అంటే మూవీ ఫుల్ కమర్షియల్గా ఒక హీరోయిజం ఇలా ఉంటాయి, డైలాగులు, పంచ్ డైలాగులు, చాలా నాటీగా ఉంటుంది అండ్ క్రేజీగా ఉంటుంది అనుకుంటారు. బట్ ఈ సినిమాలో నాకు ఆ స్కోప్ రాలేదు. ఎందుకంటే ఈ స్క్రిప్టే చాలా సాఫ్ట్ లవ్ స్టోరీ. సో అలా చేద్దాం. పర్సనల్గా నాకు ఆయన దగ్గర పనిచేసినప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్తో నాకు హీరోయిజం అంటే చాలా ఇష్టం. అటువంటి కథలు నా దగ్గర ఉన్నాయి, రాసుకున్నాయి. బట్ అవి ఫస్ట్ మూవీగా చేసే ఛాన్స్ నాకు రాలేదు. సో అందుకే నేను చిన్న బడ్జెట్లో ఈ లవ్ స్టోరీని చేయడం జరిగింది. ఈ మూవీలో అలా చేయడానికి స్కోప్ లేదు, కానీ బట్ ఒక సీక్వెన్స్లో నేను ఆ ఇన్ఫ్లుయెన్స్తో ఒక ఫైట్ సీక్వెన్స్లో నేను కొంచెం అలా డైలాగ్స్ అయ్యి రాయడం జరిగింది. బట్ ఈ మూవీ మాత్రం ఇది చాలా ఇండివిజువల్గా నా స్టైల్లో ఉంటుంది మూవీ ఇది. నవీన్కి స్టోరీ చెప్పి క్యారెక్టర్ చెప్పిన తర్వాత అతను వైష్ణవ్ క్యారెక్టర్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. పైగా ఆ విషయం చెప్పా, నీ గురించి కథ చెప్తానన్నప్పుడు మా ప్రొడ్యూసరు, మా టీం అందరూ నవీన్ అనేసరికి అయ్యో నవీన్ బాగుంటాడా అనే కొంచెం అపనమ్మకంతో ఉన్నారు. వాళ్ళందరినీ కన్విన్స్ చేసి వచ్చి నేను కథ చెప్పాను నవీన్ నీకు అని చెప్పినప్పుడు నవీన్ చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. మీకు అంత కాసు ఉన్నప్పుడు చూడండి భయ్యా నాకు అని ఒక టార్గెట్ తీసుకొని అతను 1 monthలో చాలా సీరియస్గా వర్కౌట్ చేసి
ఫుల్ టోన్ చేసి బాడీని. తర్వాత లుక్ వైజ్ అతను అంటే స్కిన్ మీద చాలా కేర్ తీసుకున్నాడు. స్కిన్ గురించి డైట్ విషయంలోనే చాలా కేర్ తీసుకుని అట్ ద సేమ్ టైం లుక్ మెయింటైన్ చేయడంతో పాటు పెర్ఫార్మెన్స్లో వైష్ణవ్కి చాలా తక్కువ డైలాగులు ఉంటాయి. బిందు ఎక్కువ వాగుతూ ఉంటుంది, ఎక్కువ మాటలు ఉంటాయి. వైష్ణవ్కి చాలా తక్కువగా ఉంటాయి. అతనికి ఏంటంటే ఆ యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి, తక్కువగా మాట్లాడాలి, అట్ ద సేమ్ టైం ఆ యాటిట్యూడ్తో చేయాలి. ఆ క్యారెక్టర్ని చాలా అతను అంటే లోపల ఇన్నర్గా ఫీల్ అవుతూ చేసేవాడు. ఇప్పుడు నేను వైష్ణవ్ నుంచి బయటకు రాకూడదు. నవీన్ ఏంటంటే అతను పర్సనల్ లైఫ్లో చాలా యాక్టివ్గా జాలీగా ఎప్పుడూ జోకులేసి నవ్విస్తూ ఉంటాడు. సో అతనికి ఈ క్యారెక్టర్ చేయడం చాలా కష్టం పడాల్సి వచ్చింది. చాలా మొత్తానికి అది ఆ క్యారీ చేసుకుంటూ వైష్ణవ్ క్యారెక్టర్ని క్యారీ చేసుకుంటూ మొత్తం చేశాడు. ఒక్కసారిగా షూట్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రీ అయ్యాడు అనమాట. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు అండి. అచ్చు అంతకుముందు నేను మీకు తెలుసా, కుర్రాడు అవి చేసినప్పుడు నాకు అతను సౌండింగ్ అంటే చాలా ఇష్టం, విన్నాను పాటలు. సో నాకు అంటే ఆర్కెస్ట్రా చాలా కొత్తగా ఉండాలి నా మూవీస్లో మ్యూజిక్ అనే అనుకునేవాడిని. అలా మ్యూజిక్ డైరెక్టర్ కోసం వెతుకుతున్న ప్రాసెస్లోనే అచ్చు సౌండ్ విని అతనికి ఈ సినిమా చేయడం జరిగింది. ఆ తర్వాత అతను పోర్టుగాడు ఇవన్నీ చాలా మంచి ఆల్బమ్స్ చేశాడు. అయితే నాది సాఫ్ట్ మంచి లవ్ స్టోరీ కాబట్టి లవ్ స్టోరీకి మ్యూజిక్ ఆబ్వియస్లీ సోల్. నేను అచ్చుకి కథ చెప్పినప్పుడు చాలా మంచి స్క్రిప్ట్ అయ్యా, ఇది మనం చాలా బాగా చేద్దాం అన్నాడు. నేను చెప్పాను అంటే లవ్ స్టోరీకే మ్యూజికల్గా ఫీల్ మెలోడీ ఎంత ముఖ్యమో నీకు ఒక స్టైల్ ఉంది కదా ఫంకీగా, అటువంటి ఆల్బమ్స్ కొన్ని ఇందులో ఉన్నాయి, అవి మాత్రం మనం ఫంకీగా చేద్దాం, అట్ ద సేమ్ టైం మనం మెలోడీస్ ఉన్నప్పుడు మాత్రం చాలా హార్ట్ టచింగ్గా చేద్దాం అనుకుని ఇందులో మొత్తం 7 సాంగ్స్ అండి. 7 సాంగ్స్ కూడా ఏ సాంగ్ ఆ సాంగ్ ఒక కాన్సెప్ట్లోనే ఉంటుంది. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అనేసరికి ఫుల్ అది ర్యాప్ అలా ఉంటుంది, వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. తర్వాత ఒకటి కంప్లీట్ మాస్ కూడా కనెక్ట్ అవ్వాలని చెప్పి ఒకటి ఫోక్ మాస్ మిక్సెస్ చేసాం. మిగతా అన్నీ కూడా మంచి మెలోడియస్ ర్యాప్ అన్ని జానర్లో సాంగ్స్ ఉన్నాయి. ఇవి ఆల్బమ్ చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ నారా కుమ్మడి పాటలు బయట అందరూ చాలా బాగున్నాయని చెప్పడం, అది వెరీ హ్యాపీ. అంటే మ్యూజిక్ విజువల్స్కి చాలా అట్రాక్షన్ ఉంది. ఈ మూవీ ఈరోజు అందరూ చూడాలనుకుంటున్నారంటే ఫస్ట్ అందరికి కూడా విజువల్స్ ట్రైలర్స్ బాగా నచ్చాయి, అట్ ద సేమ్ టైం మ్యూజిక్ కూడా చాలా క్యాచీగా ఉంది మీద అని చెప్తున్నారు. సో అది మాకు ముందు రిలీజ్ ముందే మాకు ఒక మంచి ఇన్విటేషన్ కార్డ్ లాగా అది మాకు పనిచేసింది. ఈ మూవీలో నవీన్ చంద్ర, రీతు కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ హీరోయిన్ మదర్ అండి. ఆమె యాక్చువల్గా కథ మెయిన్ థీము మదర్ చుట్టూ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్కి చాలామంది అనుకున్నప్పుడు నేను ఆ క్యారెక్టర్ అంటే ఒక మిడిల్ క్లాస్లో మదర్ అన్నప్పుడు మన అందరి ఇళ్లలో ఒక రెస్పాన్సిబుల్ మదర్ లాగా ట్రెడిషనల్గా ఉండాలనే దాంతో సితారా గారికి అప్పట్లో ఒక మంచి ఇమేజ్ ఉండేది ట్రెడిషనల్గా, అందరికీ అప్పట్లో అందరూ ఫ్యాన్స్ అయి ఉండేవారు. ఆమె అలాంటి క్యారెక్టర్లు చేసింది. సో సితారా గారిని నేను తీసుకొచ్చి హీరోయిన్ మదర్గా నేను చేయించాను. ఒక మదర్ క్యారెక్టర్ చేశారు. అట్ ద సేమ్ టైం హీరోయిన్ ఫాదర్ మిక్కీ అని ఒక అతను చేశారు, బాంబేని తీసుకొచ్చాము. అంటే అతను చాలా రిచ్, ఆ లుక్స్ వైజ్ అతను అలా ఉండాలని చెప్పి అతను ఎన్నో కమర్షియల్స్ చేశాడు. అలాగే ఎంఎస్ నారాయణ గారు ఒక మంచి లెక్చరర్గా ఒక క్యారెక్టర్ చేశారు. కృష్ణ భగవాన్ సైక్రాటిస్ట్గా ఒక డాక్టర్ క్యారెక్టర్ చేశారు. కొండవలస గారు చిన్న కామెడీలో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. సో వీళ్ళందరూ మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేశారండి. నారకొమ్మడు ప్రీ ప్రొడక్షన్ వర్క్లో స్క్రిప్ట్తో పాటు లొకేషన్ హాంటింగ్లో ఇప్పుడు మీకు మా డిఓపి గురించి చెప్పాలి. అతను కుమారస్వామి అని చెప్పి బాంబేలో చాలా కమర్షియల్స్ చేశాడు. నాకు అతను వర్క్ నచ్చి అతను లైటింగ్లో చాలా ఇంటెన్సిటీ కానీ ఇన్నోవేటివ్గా ఉంటుంది. ఆ వర్క్ బాగా నచ్చి నేను అతను కెమెరామెన్గా వర్క్ చేసాం. లొకేషన్స్కి మాత్రం చాలా టైం స్పెండ్ చేసామండి. ఈ ఒక 2-3 months లొకేషన్ స్కౌటింగ్లోనే మేము స్పెండ్ చేసాం. అదే ప్రాసెస్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సిటీలో హైదరాబాద్లో 80% మేజర్ పార్ట్ అంతా షూట్ చేయడం జరిగింది. తర్వాత సింగపూర్లో ఒక 20% ఒక 10 days షూట్ చేసాం. అక్కడ కూడా లొకేషన్స్ విషయంలో ముందుగా మేము ఒక 5 days ముందుగా వెళ్ళిపోయి అంటే సింగపూర్లో అందరూ రెగ్యులర్గా షూట్ చేసే లొకేషన్స్ కాకుండా కొత్తగా మనకి ఏం కావాలి అలాంటి లొకేషన్లో షూట్ చేద్దాం న్యాచురల్గాని తిరిగి చేయడం జరిగింది. అందుకే విజువల్గా ఈరోజు మీరు చూస్తున్న ఒక చిన్న సినిమా అయినా సరే విజువల్గా ఇంత బాగుంది, గ్రాండ్గా ఉంది అంటే అది మేజర్ పార్ట్ లొకేషన్స్ మాకు బాగా హెల్ప్ అయ్యాయి. నారా కుమారుడు మూవీ నా డెబ్యూ మూవీ. ఇది నా కెరీర్కి డెఫినెట్గా ఒక మంచి సక్సెస్ఫుల్ మూవీ అవుతుందని అనుకుంటున్నాను. అవుతుంది. అలాగే హీరో కూడా నవీన్ కూడా ఈ మూవీ డెఫినెట్గా అతను రెగ్యులర్ కమర్షియల్ హీరో లాగా అతనికి బ్రేక్ వస్తుంది. నాకేంటంటే ఒక ఫస్ట్ మూవీ డైరెక్టర్కి ఎలాంటి మూవీ చేసామో అది నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే అన్నీ ఇస్తుంది. అంటే ఏదో హిట్ సినిమానే కాకుండా ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చాడు,
ఒక మంచి విషయాన్ని చెప్పాడు అని అందరూ ఫస్ట్ సినిమా చాలా మంచి సినిమా చేశాడు డైరెక్టర్ అని అందరూ అనుకునే సినిమా చేశాను నేను డెఫినెట్గా. ఇది 100% ఒక అంటే అన్ని విధాల అంటే సక్సెస్, నాకు ఫేము, అట్ ద సేమ్ టైం మంచి పేరు కూడా తీసుకొస్తాను నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. యాక్చువల్లీ నేను నారా కుమార్ కన్నా ముందే మా గురువుగారు పూరి గారి స్టైల్లోనే నేను మంచి కమర్షియల్ స్క్రిప్ట్లో చేసుకున్నానండి 2-3. అవి వాటిలో ప్రయత్నాలు కూడా చేశాను. బట్ సమ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్తో మెటీరియలైజ్ కాలేదు చాలామందికి నచ్చినా సరే. కానీ ఉన్న మనకి ప్రూవ్ చేసుకోవడానికి ఒక బడ్జెట్లో నారా కుమార్ మూవీ ద్వారా మేము ముందుకు వస్తున్నాను. నా నెక్స్ట్ స్క్రిప్ట్లతో డెఫినెట్గా నేను అందరినీ అంటే అందరికీ ఆడియన్స్ కానీ కాదు, ఇండస్ట్రీలో మొత్తం అందరికీ కూడా హెల్ప్ అయ్యే, నాకు నా అంబిషన్కి రీచ్ అయ్యే అలాంటి సినిమాలు నెక్స్ట్ నా సెకండ్ ఫిలిం అయితే ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్తో ఉంది. అది ఒక పెద్ద హీరోతో మంచి ప్రొడక్షన్లో చేయడానికి నేను వెయిట్ చేస్తున్నాను. ఇది రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా ఆ ప్రాజెక్ట్ మిడిల్ అవ్వడం కోసం నేను కృషి చేస్తాను. మళ్ళీ చాలా హ్యాపీగా ఉందండి. popcorn.com ద్వారా మన నారా కుమార్ విశేషాలు ఎన్నో మీకు తెలియజేసుకున్నందుకు. February 21 నారా కుమార్ మూవీ రిలీజ్ అవుతుంది. మీరంతా ఆ మూవీని చూసి మాకు అంటే లాట్ ఆఫ్ సపోర్ట్ ఇచ్చి ఇంకా ఫర్దర్గా మా ఎన్నో అంబియస్ కోరికలు నెరవేరేట్టు మాకు మంచి రైటర్గా ఎన్నో సినిమాలు చేయడానికి మీ సపోర్ట్ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. February 21 మిస్ అవ్వదండి. మిమ్మల్ని మాత్రం డెఫినెట్గా నారా కుమార్ డిసప్పాయింట్ చేయదు అని నేను